రైట్ రంగారెడ్డి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయేలా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసులో తనపై ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్లపైనే కక్ష పెట్టుకుని ఓ యువకుడు ఏకంగా 6 ప్రాణాలను బలి తీసుకున్నాడు. పోక్సో కేసులో అరెస్టే జైలులో ఉన్న నిందితుడు రీసెంట్ గా రిలీజ్ అయ్యాడు. అండ్ రిలీజ్ అయిన వెంటనే తనపైన ఎవరైతే కేసు పెట్టారో వాళ్లనే బలి తీసుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఆ ప్రయత్నంలో 6 ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఇది షాబాద్ మండలం దైవాలగూడలో జరిగింది. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. హలో. ఇక ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా తీవ్ర సంచలనం రేపుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మరి ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దైవాలగూడెంలో చోటిస్తున్నటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా 6 సామూహిక హత్య చేయడం అయితే షాబాద్ మండలంలో వ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా మారింది. ప్రజలు కూడా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి నిందితుడు ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ ఒకే రోజు హత్య చేశాడు. మొదటగా 2 చిన్నారులను హత్య చేశారు. అయితే రాజ్ కుమార్ కూడా గతంలో పోక్సో కేసు అయితే నమోదైంది. ఈ కేసు సంబంధించి ఎవరైతే మైనర్ బాలిక ఉంటుందో ఫిర్యాదుదారు మైనర్ బాలిక, ఆ తర్వాత ఆమె తల్లి నాయనమ్మను కూడా చంపారు. రాజ్ కుమార్ చంపాడు. మొదటగా తన భార్య 2 చిన్నారులను చంపినటువంటి రాజ్ కుమార్, ఆ తర్వాత బాలికకు సంబంధించి మైనర్ బాలికకు సంబంధించి ఆమెని, ఆమె తల్లిని, ఆమె నాయనమ్మను కూడా మొత్తం 6 కూడా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత రాజ్ కుమార్ తన సొంత తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ హత్యలకు సంబంధించి పోక్సో కేసు నమోదు చేయించినటువంటి పరిస్థితులను వారిపై కక్ష పెంచుకున్నటువంటి రాజ్ కుమార్, ఆ మైనర్ బాలిక, వారి కుటుంబ సభ్యులు, అట్లాగే రాజ్ కుమార్ సొంత కుటుంబ సభ్యులను కూడా హత్య చేసినట్టుగా కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దీంతో పాటు కేవలం పోక్సో కేసు నమోదు చేయించి దానికి ప్రతీకారంగా రాజ్ కుమార్ హత్యలు చేసినట్టుగా కూడా భావిస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి షాబాద్ పోలీసులు అయితే ఆ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు. అయితే నిందితుడికి సంబంధించి ఇంకా అధికారికంగా ఆ ప్రకటన వెలువడాల్సి ఉంది. క్రూసియల్ ఫోరెన్సిక్ నిపుణులు అయితే ఆధారాలు సేకరిస్తున్నారు. మాధవి. రైట్ రమేష్, మరి అంటే చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు గారు లేకపోతే అంటే సాక్ష్యాలు ఎవరు లేరా? ఎవరు చూసిన వాళ్ళు లేరా? ఏదైతే హత్యకు సంబంధించి మొదటగా తన రాజ్ కుమార్ తన ఇంట్లో ఉన్నటువంటి ఆయన భార్యని, కూతుర్లను కూడా, పిల్లల్ని కూడా చంపేశారు. ఆ తర్వాత ఆ పోక్సో కేసుకు సంబంధించినటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో వారు ఆ అమ్మాయిని, మరి కుటుంబ సభ్యులు కూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది రాత్రి సమయంలో జరిగినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ క్లూస్ను సేకరించే పనిలో అయితే పోలీసులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం అయితే తరలించారు. అయితే ఉదయం వచ్చేసరికి ఈ ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ దైవాలగూడెం సంబంధించిన గ్రామంలో అయితే తీవ్రమైనటువంటి భయాందోళనతో ప్రజలైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక 6 ఒకేసారి ఒక నిందితుడు కూడా హత్య చేయడం అనేది ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. ఇటు పోలీసులకు కూడా ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోక్సో కేసుకు సంబంధించినటువంటి ఆ బాలికలు, అంటే కంప్లైంట్ దారి ఎవరైతే ఉన్నారో అమ్మాయిని, వారి కుటుంబ సభ్యులను కూడా హత్య చేసినటువంటి నిందితుడు సొంత కుటుంబ సభ్యులను కూడా హత్య చేయడం జరిగింది. కేవలం ప్రతీకారం కోసమే చేశారా, లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయా? నిజంగా రాజ్ కుమార్ పోక్సో కేసుకు సంబంధించినటువంటి తన పైన కేసు నమోదు చేయించారు అనే కోపంలోనే ఈ కక్ష పెంచుకొని చేశారా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మరి అంటే ఈ తను బంధువులకు ఫోన్ చేసి నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సమాచారం అయితే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి నిందితుడు అంటే ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చా? పోలీసులు ఏమంటున్నారు? ఈ హత్యల తర్వాత 6 హత్యల తర్వాత కూడా రాజ్ కుమార్ నిందితుడు ఎవరైతే ఉన్నారో పోక్సో కేసు నిందితుడు తన సొంత తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇలా తన కుటుంబ సభ్యులను, అట్లాగే పోక్సో కేసు పెట్టినటువంటి ఆ బాలిక, వారి కుటుంబ సభ్యులను కూడా హత్య చేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ఘటన తర్వాత రాజ్ కుమార్ పరారీలో ఉన్నారు అనేది అయితే మనకు ప్రస్తుతం అందుతున్నది. సమాచారం ప్రకారం అయితే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే నిజంగానే పరారీలో ఉన్నారా లేదా ఆత్మహత్య చేసుకొని పోక్సో కేసులో చాలా చట్టాలు కూడా కఠినంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తాను చేయాల్సినటువంటి ప్రతీకార చర్యనైతే ఈ హత్యల ద్వారా చేసినట్టుగా కూడా భావిస్తున్నారు. అయితే హత్యల తర్వాత కానీ పోక్సో కేసుకు సంబంధించి మరింత బలమైన కేసులు తన మీద నమోదయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా అతను ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఇంకా పరారీలో ఉన్నారా అనేది కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ హత్యలకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించడం, అదే సమయంలో నిందితుడిని గాలింపు కోసం అయితే చాపాల్ పోలీసులు చర్యలు అయితే చేపట్టారు. మాది రైట్, థ్యాంక్ యూ రమేష్.